Having been elected as the post Secretary of Yellow District Branch, do hereby solemnly pledge to serve the community of employees to the best of my ability to discharge my duties in accordance with the provision of the Constitution of the Association to implement all its policies and decisions to carry out the functions entrusted to me by its various organs and will do not do anything derogatory to the aims and objectives of the association. చప్పట్లు కొట్టాలి. మరి మన ఎన్జిఓ హోమ్ కి ఏలూరులో మీ అందరికీ తెలుసు పవర్ ప్యాక్ లో ఉంది, రిలయన్స్ పెట్రోల్ బంక్ పక్కన. దానికి ఎంతో మరి డేరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యే ఆయన పనిచేసిన కాలంలో ఉద్యోగుల్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా మనందరికీ ఉన్న హోమ్, మనందరికీ అవే ఫ్రమ్ అవర్ హోమ్ ఈజ్ ఎన్జిఓ హోమ్. ఆ ఎన్జిఓ హోమ్ కి మన అన్నగారు నేను 5 ఏసీలు అడిగితే 5 ఏసీలు ఇచ్చిన ఘనత బడేటి బుచ్చి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తానని చెప్తున్నారు. ఈనాటి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఎన్నికల కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ గోపిమూర్తి గారికి, అలాగే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారికి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గంటా ప్రసాదరావుకి, అలాగే వేదికను అలంచిన ఎన్జిఓ నాయకులకు, అలాగే కొత్తగా కాబడిన ఎన్జిఓ ప్రెసిడెంట్ శ్రీను గారికి, అలాగే రామారావు గారికి, వాళ్ళ టీంకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన ఎన్జిఓ సోదరులందరికీ, మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం నమస్కారాలు తెలియపరుస్తూ, ఏదైతే ఈరోజు మీ ఎన్నికలు ఏకగ్రీవంగా ఏ విధంగా అయినాయో రేపు రాజకీయ ఎన్నికలు కూడా అలా అయితే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే డబ్బు ఉంటుంది, అది అభివృద్ధికి ఉపయోగపడుతుంది. హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సామరస్యంగా అందరూ కూడా బాడీని అంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వీళ్ళందరికీ కూడా వెల్ విషెస్ చెప్తున్నా, తప్పనిసరిగా ఎన్జిఓ సమస్యలు తీసుకెళ్లాలని చెప్పి. అలాగే గత ప్రభుత్వం గురించి చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేయటం కానీ అరెస్టులు చేయడం కానీ ఏమి జరగలేదు. మొన్న 2019 నుంచి 24 చేసిన ప్రభుత్వమే ఆ విధంగా చేసింది. ఆ దెబ్బే ఈ రోజున చరిత్రలో లేనిగా ఆంధ్రప్రదేశ్ లో అంత మెజార్టీతో ఎమ్మెల్యేలు అందరూ గెలిచారు అంటే అది మిమ్మల్ని టచ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మీ అందరూ కూడా చూపించారు. అలాగే గౌరవ గోపిమూర్తి గారు, ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఒకటే ఇచ్చింది, మాకేమి రాలేదని అన్నారు. ఓకే, దానికి ఒకటి తీసుకున్నందుకైనా థ్యాంక్ యూ చెప్తున్నాం. ఏదైతే బ్లడ్ పెట్టి కూటమి నాయకులందరూ కూడా ప్రభుత్వం రావడానికి కష్టపడ్డారో ఒక్క కార్యకర్తకు ఒక ఉద్యోగం కూడా రాలి. అయినా కూడా మేము నిరాశపడట్లేదు. డెఫినెట్ గా ప్రభుత్వం అన్ని చేసి తీరద్దని చెప్పి సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం, ఎందుకంటే సాధక పథకాలు అందులో ఆయన కూడా చెప్పారు, ఫైనాన్షియల్ గా, ఎందుకంటే ఒక ఇల్లును కూలగొట్టేస్తే రిపేర్ చేయించుకోవాలంటే తేలిక, ఇల్లును కూలగొట్టేస్తే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితో అలాగా గత ప్రభుత్వం మన రాష్ట్రాన్ని మొత్తంలో కూడా సర్వనాశనం చేయడం వల్లే, ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడటం వల్లే నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కువగా వస్తున్నాం. డెఫినెట్ గా ఆ మెట్లు ఎక్కించి మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ దిశగా మేమందరం మీకు సహకారం కూడా అందిస్తాం. ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తాం. అలాగే రెడ్డి అప్పలనాయుడు గారు కూడా చెప్పారు, ఉద్యోగంలో ఏదైనా పోరాటం చేసేటప్పుడు ఏదన్నా సరే ఏ పార్టీలో ఉన్నా సరే సహకరిస్తారని. అసలు పోరాటం చేసే స్థితికి రాకుండా మీకు సపోర్ట్ గా మేము తీసుకెళ్తామని అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏ సమస్యనైనా సరే
చర్చల ద్వారానే పరిష్కరించుకునేటట్టుగా మీరు దీన్ని చేయండి. ఉద్యమం చేసే పరిస్థితి వస్తే ఆ ఉద్యమం చేయకోకుండా మేము సహకరించి మీ తరపున మేము ఉద్యమం చేస్తామని మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం అన్ని విధాలు కూడా సహకరిస్తుంది. డెఫినెట్ గా మీ సమస్యలు అన్ని కూడా తీరుతాయి. మిమ్మల్ని గౌరవించే దాంతోనే మీ హృదయాన్ని మేము గెలవచ్చు. మీ అందరికీ కూడా తెలుసు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఎవరెవరైనా ఉంటారు. కానీ ఏదైతే ఉద్యోగస్తులు మేము గౌరవిస్తామో మీ హృదయం వెంటనే మీకు తెలుస్తాం. డెఫినెట్ గా పర్వాలేదు, మనం ఈ నాయకుడి దగ్గరికి వెళ్ళొచ్చు. అటువంటి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మీరందరూ ఏ విధంగా అయితే సహకరించారో, మీ అందరూ కూడా సొంత ఇంటికి వస్తున్నట్టు నా దగ్గరికి వస్తున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంటూ, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఇక్కడ వేరే జిల్లా నాయకులు ఉన్నారు, మరి అలాగే మీ నాయకులు ఉన్నారు. ఏ నాయకులకి ఏ ఉద్యోగస్తుడికి ఏ ఇబ్బంది వచ్చినా సరే రాత్రనక పగలనక మేము ఎప్పుడు కూడా మేము వెన్నంటే ఉంటాం. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఏపీ ఎన్జిఓస్ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ డెఫినెట్ గా మరొకసారి ఈ టీం అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం. సానుకూలంగా సమస్య అన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఈ కొత్త టీం వెళ్తుందని చెప్పి వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సోదరులు బడేటి రాధాకృష్ణ రెడ్డి గారికి, సోదరులు పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు గోపిమూర్తి గారికి, ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి సోదరులు జిల్లా ఎన్జిఓ అధ్యక్షులుగా సోదరులు చోటగిరి శ్రీనివాసరావు గారికి, కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సోదరులు నరసి రామారావు గారు, కార్యవర్గ సభ్యులకు, సోదరిమణులకు, ఉన్నటువంటి ప్రియమైన కార్మిక సోదరిమణులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దాదాపు 2.5 దశాబ్దాల పైగా ఎన్జిఓ సంఘాలతో మిత్రులైనటువంటి, గతంలో చేసినటువంటి వాళ్ళు, ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు, మా అన్న హరినాథ్ గారు, పూర్వ పెద్దలందరితో కూడా అనేక కార్యక్రమాల్లో భాగస్వాములైనటువంటి, మరి రోజు ఒక పవిత్రమైనటువంటి బాధ్యతని ఎన్నిక కాబడినటువంటి
కార్యవర్గ సభ్యులందరూ కూడా మరి లక్షలాది మంది కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి బాధ్యతలు తీసుకున్నటువంటి పరిస్థితి. నేను ఒకటే చెప్తా, అది కార్మికులు, కర్షకులు, శ్రామికులు, రైతులు ఎప్పుడూ కూడా పోరాడితే కానీ వారి హక్కులు నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. అది నేను ఏ పార్టీలో ఉన్నా, పార్లమెంటరీ విధానంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏ ఉన్నా కానీ, నేడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, గతించినటువంటి ప్రభుత్వాలు కానీ, అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎప్పుడూ కూడా కార్మికుల హక్కుల్ని తూట్లు పొడిచేటువంటి ప్రయత్నాలే జరుగుతాయి తప్పించి కార్మికులకి, ఎంప్లాయీస్కి, ఉద్యోగస్తులకి మీకు ఈ రాయితీలు మేము ఇస్తా ఉన్నాం, మీరు తీసుకోండి అనేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎంతోమంది ప్రయాణ త్యాగాలు చేసి సాధించినటువంటి హక్కులన్నీ కూడా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దిగమింగేటువంటి ఆలోచన, కుట్రలతో ఉంటాయి ప్రభుత్వాలు ఇప్పుడు కూడా. దానికి సమరస్యల పోరాటం అనేది, మన హక్కుల కోసం మనం పోరాటం చేయటం అనేది అది ఒక కర్తవ్యంగానో ఒక బాధ్యతగానో నిరంతరం కొనసాగితే కానీ ఈ దేశంలో ఎక్కడ ఏ కార్మిక వర్గం కూడా హక్కులు సాధించినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వం చూసాం, ఉపాధ్యాయుల్ని బ్రాండీ సభల దగ్గర కాపలా పెట్టి మరి ఉద్యోగస్తులకు ఉన్నటువంటి రాయితీలు అన్నింటికి తూట్లు పొడిచినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉన్నటువంటి మరి డిఏలు కానీ ఇతర సౌకర్యాలు కానీ పిఎస్సి కమిటీ కానీ ఇవన్నీ కూడా వేయవలసినటువంటి అవసరం ఉంది. కాకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాల నుంచి కోలుకొని బయటకు వస్తున్నటువంటి తరుణంలో రేపు మళ్ళీ పోరాటం తప్పకపోవచ్చు. దానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉండాలి. ఎందుకంటే అన్నీ ఒక తానులో ఉన్నటువంటి మొక్కలే, కాక ఒక తాను కలర్ బాగా కనబడుద్ది, ఒకటి కొంచెం తేడా కనబడుద్ది తప్పించి ఆలోచన విధానాలన్నీ కూడా రవాణా దగ్గరగానే ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికైనటువంటి కార్యవర్గం ఏదైతే ఉపాధ్యాయులు, ఏదైతే ఎంప్లాయీస్ కార్మిక వర్గాల హక్కులు కాపాడడం కోసం ఎక్కడ రాజీ పడకుండా మీ ఎన్జిఓస్ ఉన్నటువంటి ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా కానీ, అది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కూడా ఒక సమగ్రమైనటువంటి ఆలోచన విధానాలతో, వ్యూహంతో ప్రయాణం చేసి ఈ హక్కులు కాపాడేదాని కోసం మీ యొక్క ప్రణాళికని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ ఎన్నికైనటువంటి కార్యవర్గం, అధ్యక్ష కార్యవర్గం అందరూ కూడా పనిచేస్తారని, దాంట్లో ఎప్పుడు కూడా నేను ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా, ఏ బాధ్యతలు ఉన్నప్పుడు కూడా కార్మిక వర్గ హక్కుల కోసం ఏ క్షణంలో ఏ యొక్క అవసరం వచ్చినా కానీ నా ఒక సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ, నూతనంగా ఎన్నిక కాబడినటువంటి కార్యవర్గం అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి అభినందనలు చేస్తూ ముగిస్తా ఉన్నాం. అధ్యక్షుడిగా ఎన్నికైన చోటకి శ్రీనివాసరావు గారికి, సెక్రటరీగా మెరుసు రామారావు గారికి, ఈ యొక్క భారీ అందరికీ కూడా మా యొక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అదోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన స్థానిక శాసనసభ్యులు బాలకృష్ణ శెట్టి గారు, ఆర్టీసీ జోన్ చైర్మన్ వెంకప్పనాయుడు గారు, ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు, అలాగే ఈ యొక్క భారీ నంబర్కి ఇక్కడికి ఇచ్చేసిన మహిళా సోదరులకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. మరి గత ప్రభుత్వంలో సిపిఎస్ రద్దు అని చెప్పి ఓపీఎస్ అన్నారు, దొంగ అసెంబ్లీ సమావేశాలు పెట్టి జిపిఎస్ అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల గొంతు కోశారు. దానికి ఉదాహరణే మొన్న 2024 ఎన్నికల్లో 199 మంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జిఓ సంఘాలు అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఎన్డీఏ కూటమి గెలిపించారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం వచ్చి ఎన్డీఏ కూటమి 19 నెలలు అయిన తర్వాత ఒక డిఏ ఇష్టం జరిగింది. దాన్ని కూడా మన ఎన్డీఏ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా మీ రుణం తీర్చుకునే బాధ్యత వాళ్ళు చూసుకుంటారు. ప్రతి శాసనసభ్యులు కూడా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చోడగిరి శ్రీనివాసరావు గారు, మెరుసు రామారావు గారు నాయకత్వంలో
చక్కగా కూడా ఉపాధ్యాయులు కానీ ఎన్జిఓలు కానీ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొస్తున్నారు. మళ్ళీ ఈ 3 సంవత్సరాలు కూడా ఒక మాట మీద ఒక తాటి మీద తీసుకొస్తారని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోండి. నాయకుడు, ఉద్యమ స్ఫూర్తి, ఏకైక పీడిఎఫ్ ఎమ్మెల్సీ సోదరులు గోపిమూర్తి గారికి, అలాగే అడా కమిటీ పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ సోదరులు పాండురంగారావు గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సోదరులు శ్రీనివాస్ గారికి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాధవరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్న దేవరకొండ వెంకటేశ్వర్లు గారికి, ఇక్కడికి విచ్చేసిన మరి ఎన్జిఓస్ అసోసియేషన్ సభ్యులకు, తాలూకా అధ్యక్ష కార్యదర్శులకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు, మహిళా విభాగం సభ్యులకు, మరి నా అందరి కుటుంబ సభ్యులు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తామనుకున్నాను. నేనంటూ తెలుసు అంటే, నా ముఖం తెలుసు అంటే, చోడగిరి శ్రీనివాసరావు ఎవరు అంటే దాన్ని ప్రతిరోజు వాళ్ళ సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో నన్ను ప్రసారం చేసి ప్రచురించి నా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. సోదరులారా, ఇవాళ ఎంత ఐక్యత మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేది, నేడు ఏలూరు జిల్లాలో ఇలా ఎన్నికలు జరుపుతామని తెలియగానే మరి ఎంతో మంది ఉత్సాహంగా తాలూకాల నుంచి, అలాగే ఏలూరులో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులు, అలాగే కార్మికులు, పెన్షనర్లు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, నా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మరి మమ్మల్ని అందరినీ కూడా ఏలూరు జిల్లాకు సంబంధించి నేను 3వసారి అధ్యక్షుడిగా, నన్ను ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షుడిగా, అలాగే రామారావు, నిరస రామారావుని కార్యదర్శిగా, మా కార్యవర్గ సభ్యులు సహా అధ్యక్షుడు నోరు శ్రీనివాసు, ట్రెజరర్ కమిటీ శ్రీనివాసు, అలాగే ప్రతి ఒక్కరికి వైస్ ప్రెసిడెంట్స్ కి, ఉమెన్ వింగ్ మెంబర్స్ కి, అలాగే వైస్ ప్రెసిడెంట్స్ కి ఎన్నికైన అందరికీ కూడా మనందరికీ మీరు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా టీంని మరి ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు కూడా మీకు మరొకసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన, ఏకైక నామినేషన్ లో ఒకే సెట్ నామినేషన్ వచ్చినాయని చెప్పింది కాబట్టి మరి మేము ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు భావిస్తూ మీ అందరి మద్దతు మాకు ఇచ్చినందుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తామని అనుకుంటున్నాను. ఇవాళ ఏపీ ఎన్జిఓ సంఘం అంటే ఒక ఆషామాషి సంఘం కాదు. సుమారు 7.5 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, కంటిన్యూడ్ ఉద్యోగులు, అలాగే డైలీ వేజెస్ ఉద్యోగులు అందరికీ ఒక మరి ఐకానిక్ గా, ఒక అంబాసిడర్ గా, ఉద్యోగుల అంబాసిడర్ గా ఉన్న ఏకైక సంఘం ఏదైనా ఉందంటే అది ఏపీ ఎన్జిఓ సంఘం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అనేక సమస్యలు మరి ఒక్కొక్కటిగా మనం కోల్పోతా వస్తూ ఉన్నాం. ఏపీ ఎన్జిఓ సంఘం పెట్టిన తర్వాత క్యాజువల్ లీడర్ దగ్గర నుంచి మనం రిటైర్ అయిపోయినా, లేకపోతే ఒక ఉద్యోగి చనిపోయినా వారికి రావాల్సిన బెనిఫిట్స్ వరకు వందలాది జీవోల్ని తీసుకొచ్చిన సంఘం ఏపీ ఎన్జిఓ సంఘం, ఏపీ జేఎస్ అని చెప్పి సందర్భంగా కూడా మీ అందరికీ నేను సవినయంగా తెలియజేస్తాను. మిత్రులారా, ఇవాళ గత ప్రభుత్వంలో మరి అనేక రాయితీలు ఉద్యోగులు కోల్పోయారు. వాటిని ఒక్కొక్కటిగా మళ్ళీ పేర్చుకుంటూ మళ్ళీ మన రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ ఆధ్వర్యంలో, అలాగే ప్రధాన కార్యదర్శి టివి రమణ వాళ్ళ కార్యవర్గ సభ్యులతోటి కాలికి బలపం కట్టినట్టు రోజు సెక్రటేరియట్ తిరిగి మరి డిఏ కావాలి, అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లైమ్స్ రావాలి, పెండింగ్ లో ఉన్న 12వ పిఆర్సీని కమిటీ వేయాలి, కమిటీ వేసిన తర్వాత ఐఆర్ ప్రకటించాలి, అలాగే పెన్షనర్లకు సంబంధించి మరి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఉంది, దాన్ని రివైవ్ చేసుకోవాలి. గత ప్రభుత్వంలో 15%, 12% ఇస్తే మొన్న గత ప్రభుత్వం ఏం చేసిందంటే 12, 7.5% కుదించింది. మరి పెన్షనర్లు అందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలంటే ఒక సంఘం ఉంది, అదే ఏపీ ఎన్జిఓ సంఘం అని చెప్పి దాని వరకే ఇవాళ రాష్ట్రంలో ఉన్న
ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరూ సుమారు 10 లక్షలు, వాళ్ళ కుటుంబ సభ్యులు 30 లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ సంఘం అంటే అది కేవలం ఏపీ ఎన్జిఓ సంఘం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ సాధించుకోవాలంటే ఇవాళ చూపిన ఐక్యత రేపు రాబోయే రోజుల్లో మనం చేసే ఐక్య పోరాటాలకి, మనం చేసే ప్రతి ఉద్యమానికి మీ అందరి మద్దతు కావాలి. మీ మద్దతు లేకపోతే ఇక్కడ ఉన్న డయాస్ మీద ఉన్న నాయకత్వం కూడా ఎవరు ఏం చేయలేరు. మేము ఒక కాలు ఇస్తే తాలూకాలో జెండా పట్టుకుని ధర్నా చౌక్ లో నించుని మన నినాదాలు. ఈ రోజున ప్రతి ఉద్యోగి ఏపీ ఎన్జిఓ సంఘం వైపు చూస్తారంటే, ఎందుకంటే ఏపీ ఎన్జిఓ సంఘం అనేది ఈ రోజున పనిచేసే సంఘం అని చెప్పేసి బల్ల బుద్ధి మరీ చెప్తున్నాం. ఎందుకంటే కనుక మన పశ్చిమ గోదావరి మన జిల్లాలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే స్పందించే సంఘం ఏపీ ఎన్జిఓ సంఘం. ఈ రోజున ఉద్యోగులకి పనిచేస్తున్న సంఘం ఏమంటే కనుక ఏపీ ఎన్జిఓ సంఘమే. మా నాయకత్వం ఈ రోజున మా నాయకత్వాన్ని మీరందరూ కూడా ఆమోదించి ఏకగ్రీవంగా ఒకేసారి నామినేషన్ వేయడానికి సహకరించిన ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యోగికి నా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ రోజున ఉద్యోగులకి చాలా సమస్యలు వేధిస్తున్నాయి. ప్రత్యేకించి డిఏలు ఆగిపోయినాయి. దానికోసం మనం పోరాటం చేసిన పరిస్థితి వచ్చింది. పిఆర్సీ కమిషన్ గత ప్రభుత్వం అడగకుండానే వేసింది. చాలా సంతోషించారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అడగకుండా పిఆర్సీ కమిషన్ వేసారని. వేసిన తర్వాత ఆ పిఆర్సీ కమిషన్ కి ఇవ్వాల్సిన ఏ విధమైన కార్యాలయం కానీ సిబ్బందిని కానీ ఇవ్వకపోవడం వల్ల ఆ కమిటీ పనిచేయకపోయింది. ప్రభుత్వం మారింది. కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఉద్యోగ సమస్య నా బాధ్యత, ఉద్యోగులుగా నా కుటుంబం అని చెప్పారు ఆయన. వారు కూడా ఈ రోజు వరకు కూడా ఇంతవరకు పిఆర్సీ కమిషన్ లేదు. మొన్న 29వ తారీఖున సీఎం గారు నేను కలిసినప్పుడు వ్యక్తిగతంగా అడగడం కూడా జరిగింది. వారు మళ్ళీ ఒకసారి కూర్చుందని కూడా చెప్పడం జరిగింది ఉద్యోగులందరూ కలిపి. అటువంటి ఈ ప్రభుత్వం అయినా సరే త్వరగా పిఆర్సీ కమిషన్ చేసి రాష్ట్రంలో ఉన్న 12 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు బాధ్యత కోరికలు తీర్చాలని కోరుకుంటూ, అలాగే మేము ఐఆర్ అడగట్లేదు, మా డిఆర్ పెండింగ్ ఉన్నాయి. మొన్న ఒక డిఏ ఇచ్చారు, ఇంకా 3 డిఆర్ పెండింగ్ ఉన్నాయి. రేపు రాబోయే సంక్రాంతికి ఒక డిఏ ఇవ్వాలని, పిఆర్సీ కమిషన్ వేయాలని, ఉద్యోగుల ఆకాంక్ష నెరవేర్చాలని. అలాగే మనకి ఎంతో ఇబ్బందిగా ఉన్న హెల్త్ కార్డ్స్ పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షులు సాగర్ గారు ఈ రోజున హెల్త్ కార్డ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ గా మార్చడానికి ఒక ప్రణాళిక చేసి రాష్ట్రంలో ఉన్న ఏకైక ఉద్యోగ సంఘాన్ని కూడా ఆ కమిటీలో సాగర్ గారిని కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ రోజున హెల్త్ కార్డ్స్ తీసుకెళ్తే కనుక పక్కన ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నాడు, పంచాయతీ గారి ఉద్యోగం చేసే ప్రతి నెల డబ్బులు కడుతున్నా, మన హెల్త్ కార్డు కడుతున్నా, మనకి డబ్బులు వైద్యం పరిస్థితుంది. అందువల్ల ఈ హెల్త్ కార్డ్స్ ని కేవలం ఇన్సూరెన్స్ కంపెనీగా మార్చాలని చెప్పేసి చైర్మన్ గా చేసి రిటైర్ అవ్వడం జరిగింది. సంఘంలో మేమందరం ఉంటే కనుక ఒకరే పనిచేస్తాము. కానీ ఏపీ ఎన్జిఓ సంఘంలో వాళ్ళ కుటుంబం మొత్తం మాణిక్యాలరావు గారు కానీ, నాగమణి గారు కానీ, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సందీప్ కానీ ఏపీ ఎన్జిఓ సంఘానికి దాదాపు 15 సంవత్సరాల నుంచి వెన్నుదన్నుగా ఉంటూ మీడియా పరంగా మాకు సహకారం అందిస్తున్నారు. అలాగే మరొకసారి ఏపీ ఎన్జిఓ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ equipped lab, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.